హాయ్ అండి, నేను మీ ప్రభావతి. ఈరోజు నేను దొండకాయ ఉల్లికారం కూర చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కొంచెం ఆవాలు, మినపప్పు, జీలకర్ర అండి, వెల్లుల్లి రబ్బలు 2, చిన్న అల్లం ముక్క, 2 ఎండుమిర్చి, 1 ఉల్లిపాయ, కొంచెం చింతపండు అండి. చింతపండు ఒక బొట్టలో సగం అండి. ఎక్కువ చింతపండు వేస్తే పులుపు వచ్చేసి బాగోదండి. దానికి కావాల్సినవి దొండకాయలండి. వీటితోనే మనం ఈరోజు దొండకాయ ఉల్లికారం చేస్తామండి. అయితే నేను ఈరోజు దొండకాయ ఉల్లికారానికి ఈ అంతా కూడానండి ముద్ద చేసేస్తామండి, ఉల్లికారం చేసేస్తాం. ఇవి ఒకటే పోపు వేస్తామండి. ఇలాగా ముద్ద చేసేసి అందులో వేస్తామండి. నేను చేసినప్పుడు చూపిస్తాను. ఓకే అండి, చూడండి. నేను ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తాను. ఆయిల్ అండి 1 స్పూన్ అండి. ఇది ఒక 1/2 స్పూన్ అండి. అంతే అండి ఆయిల్. ఇప్పుడు మనం కొద్దిగా ఆవాలు ముందు వేసుకుంటున్నామండి. బాగా ఫ్రై అవుతే ఆవాలు, లేకపోతే చేదుగా ఉంటాయి. అందుకని ఆవాలు ముందు వేసుకొని చేస్తున్నామండి. తర్వాత మినపప్పు అండి, 2 ఫ్రై చేస్తున్నామండి. ఇప్పుడు దొండకాయలు అండి, ఇదిగో దొండకాయలు వేస్తున్నాము. ఇంట్లోనే దొండకాయలు ఫ్రై చేస్తున్నామండి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం పసుపు అండి, చిటికెడు పసుపు, ఈ స్పూన్తో 1/4 స్పూను ఉప్పు అండి. దొండకాయలు ఆల్రెడీ నేను ఫ్రై చేసాను, బాయిల్ చేసానండి. మనకి ఇష్టమైతే పచ్చివి కూడా ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఉడకబెట్టేసి కూడా మనం చేసుకోవచ్చు. నేను ఉడకబెట్టేసానండి, కర్రీ తొందరగా అవుతుందని చెప్పేసి. ఇప్పుడు ఇందులో అండి మనం ఉల్లికారం ఇందులోని ముద్ద చేసాం కదా, ఈ ముద్ద ఇందులో వేసేస్తున్నామండి. దొండకాయ ఉల్లికారం కూర అంటే ఉల్లికారాన్ని మనం ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ఈ ఉల్లికారం మనం లైట్గానే ఫ్రై చేయాలి, అప్పుడు దాని టేస్ట్ బాగుంటుందండి. మనం ఎక్కువ ఫ్రై చేస్తాం అనుకోండి, దాని టేస్ట్ మనకు తెలియదండి అసలు ఉల్లికారం. అందుకని కొంచెం కూడా ఫ్రై చేయాలండి ఉల్లికారాన్ని. నేను దొండకాయ హాఫ్ కట్ చేసి చేశానండి. ఇది మనం కావాలంటే 4 పీసెస్ కూడా చేయొచ్చు. నేను 2 పీసెస్ చొప్పున ఇదిగోండి కట్ చేశాను. ఇదిగోండి 2 పీసెస్ చొప్పున కట్ చేశాను. మీకు ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. ఇదిగోండి దొండకాయ 2 పీస్ చొప్పున కట్ చేశానండి. ఇదిగోండి మనం 4 కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అన్నీ వేస్తామండి ముద్దదిని. మనం ఒక 5 మినిట్స్ దీన్ని ఇలాగా కొంచెం నార్మల్గా సిమ్లో పెట్టేయాలండి. ఇదిగోండి కర్రీ అయిపోయింది మనకి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేస్తున్నాం. మనం స్టవ్ కూడా కట్టేస్తున్నామండి. అయిపోయిందండి మన కూర, దొండకాయ ఉల్లికారం కూర. అంతేనండి, ఇంకా రెడీ అయిపోయిందండి మన దొండకాయ ఉల్లికారం కూర. ఇది నేను రైస్లోకి చేశానండి. మన చపాతీలో కావాలంటే 1 కప్ వాటర్ వేసుకొని ఇంకో 2 మినిట్స్ మనం పొయ్యి మీద ఉంచేసాం అనుకోండి, చపాతీలో కూడా బాగుంటుందండి. ఇంతేనండి. ఈ కూర మీకు నచ్చేట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.